This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రస్తుత తరుణంలో సమాజంలో డబ్బుదే ప్రధాన పాత్ర. ప్రతి అంశం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇలాంటి డబ్బు అవసరాలకు సరిపడేంత లేకుంటే ఎలా? ఇంకేముంది, అప్పు చేస్తాం. అప్పు పుట్టాలంటే పతారా ఉండాలి. దాన్నే ఆర్థిక పరిభాషలో అప్పులిచ్చే బ్యాంకులు క్రెడిట్ స్కోర్ అని పిలుస్తాయి. లోన్ విషయంలో ప్రధాన పాత్ర పోషించే క్రెడిట్ స్కోర్ సకాలంలో బిల్లులు చెల్లించినా పెరగడం లేదా? స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. భవిష్యత్తులో పెద్ద మొత్తంలో లోన్ తీసుకోవడం కోసం చాలా మంది ముందు నుంచే మంచి క్రెడిట్ స్కోర్ నిర్మించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది తమకు అసలు అప్పు అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డు తీసుకొని బిల్లుల చెల్లింపులు చేస్తూ ఉంటారు. నెలల పాటు ఇలా సకాలంలో బిల్లులు చెల్లించినా క్రెడిట్ స్కోర్ ముందుకు కదలడం లేదంటూ బాధపడేవారు చాలా మంది ఉంటారు. క్రెడిట్ స్కోర్ పెరగడంలో ఈఎంఐలది ప్రధాన పాత్ర అయినా అందుకు ఇతర కారణాలు కూడా ఉంటాయి. క్రెడిట్ స్కోర్ పెరగడం తగ్గడం అనేది క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డు వాడేవారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కార్డు పరిమితి 1,00,000 రూపాయలు అనుకుంటే అందులో మన వినియోగం 30,000 రూపాయల లోపు ఉండేలా చూసుకోవాలి. అధికంగా కార్డును వినియోగించడం వల్ల క్రెడిట్ స్కోర్ పెరగకపోగా తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ విషయంలో లోన్లలో వైవిధ్యత ఉండడం ముఖ్యం. క్రెడిట్ కార్డు పర్సనల్ లోన్, హోమ్ లోన్, మార్ట్గేజ్ లోన్ ఉంటే క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. అది కూడా మన ఆదాయ పరిమితికి లోబడే ఉండాలి. అలాగని వైవిధ్యం పేరిట అప్పులు పెంచుకొని చెల్లింపులో విఫలమైతే మొదటికే మోసం వస్తుందనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. మార్కెట్లోకి మంచి రివార్డు ప్రయోజనాలతో కొత్త క్రెడిట్ కార్డు వచ్చిందనో లేదంటే తనకు ఎంత లోన్ రావచ్చో చెక్ చేద్దామనో కొందరు దరఖాస్తు చేస్తుంటారు. స్వల్ప వ్యవధిలో ఇలా దరఖాస్తులు చేస్తే అది క్రెడిట్ స్కోర్ పై నెగిటివ్ ప్రభావం చూపుతుంది. లోన్ల విషయంలో సహా దరఖాస్తుదారునిగా వ్యవహరిస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లోన్ తిరిగి చెల్లించాల్సిన వ్యక్తి చెల్లించడంలో విఫలమైతే ఆ లోన్ భారం సహా దరఖాస్తుదారుని పైన పడుతుంది. దీనివల్ల ఆదాయంలో లోన్ నిష్పత్తి పెరిగి క్రెడిట్ స్కోర్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. క్రెడిట్ రిపోర్ట్లను ఎప్పుడో గానీ తనిఖీ చేసుకోరు కొందరు. ఒకవేళ చూసుకున్నా కూడా స్కోరు మాత్రమే చూసి ఆగిపోతుంటారు. కానీ క్రెడిట్ స్కోర్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తేనే పొరపాట్లు, తప్పులు బయటపడతాయి. అప్పుడే వాటిని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ముందు మన స్కోర్ పెరగడం లేదంటే ఎందుకు పెరగడం లేదనేది తెలుసుకోవాలి. అందుకు ఎక్కడ పొరపాటు చేస్తున్నామో చూసుకొని సరి చేసుకొని ఎప్పటిలానే సకాలంలో చెల్లింపులు చేసుకుంటూ వెళ్తే క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది.